ఒక క్రైస్తవ జీవితం జీవించడానికి మనిషికి ఉండే అన్నిటికైనా పెద్ద ఒక ప్రాబ్లం గురించి మాట్లాడతాం. యూనో, మృగాలు, పక్షులు, చేపలు, పురుగులు, చెట్లు అన్ని దేవుడికి విధేయులుగా ఉంటాయి. దేవుడు చెప్పినట్టు వాళ్ళు. ఈ మనిషికి ఎక్కువ బుద్ధి ఉంది కాబట్టి ఆయనకి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆయనకి నాకే తెలివి ఎక్కువ, నా జీవితం ఎలా జీవించాలి నాకే తెలుసు అనే ఒక భావం ఆయనలో ఎప్పుడు ఉంటుంది. అందుకనే చిన్నప్పటి నుంచి విధేయత అనేది క్రైస్తవుడు. అండ్ అందుకనే దేవుడు ఈ విధేయతకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఒక విధేయుడుగా ఉండడం దేవుడికి ఎంతో ఇష్టం. ప్రతి నిబంధనలో దేవుడు అదే మాట్లాడారు, మీరు విధేయులుగా ఉండాలి, నేను చెప్పినట్టు చేయాలి, నడవాలి. ఈ విధేయత దేవుడికి అన్నిటికైనా ఇష్టం ఉండే ఒక గుణం మానవుడు. పాత నియమంలో దేవుడు కోరినది ప్రతి జాగా ఇదే, మీరు విధేయులుగా నా కట్టడలు మీద నడవడం. అండ్ ఈ లోకంలో కూడా తండ్రులు తన పిల్లల్ని విధేయులుగా చేయడానికి వాడే పద్ధతి బైబిల్ నుంచే వచ్చింది. ఆ జ్ఞానం బైబిల్ నుంచే. దేవుడు విధేయుడుగా ఉంటే మీకు ఈ మేళ్ళు జరుగుతాయి, పాత నియమంలో చెప్పాను. అవిధేయత చూపిస్తే మీకు ఇవి కీళ్లు జరుగుతాయి. సో దీన్ని లోకం ఏమంటారు, క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటారు. పాత నియమంలో దేవుడు కోరినది ఫస్ట్ మనం ఒక వాక్యం చదువుతాము. ద్వితీయోపదేశ కాండం 5:33. ఐదో అధ్యాయం 33వ వచనం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు కుడికే గాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవాలి. మీరు స్వాధీనపరచుకున్న దేశంలో మీరు జీవించు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడుచుకునవలెను. ఇప్పుడు చూడండి, దేవుడు కోరేది విధేయత. ఒబీడియన్స్ ఇస్ ద క్వాలిటీ విచ్ హి లైక్స్ మోస్ట్. అండ్ ఈ విధేయత చూపించే వారికి మనం లేవియ కాండం 26లో మూడు నుంచి చదివితే మేళ్ళు అక్కడ లిఖించబడి ఉంది. లేవి కాండం 26వ అధ్యాయం 3వ వచనం. 3 నుంచి మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల మీ వర్షకాలములలో మీకు వర్షం ఇచ్చేదరు, మీ భూమి పంటలా ఇచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయంగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమం కలగజేసేదను. మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు. ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5గురును 100 మందిని తరుముదురు, 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూడుదురు. ఏలైనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించదు. మీరు చాలా కాలము నిలువైన పాత గిలిన ధాన్యమును తినెదరు. క్రొత్తది వచ్చినను పాతది మిగిలి ఉండను. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను, మీకు దేవుడనై యుందును, మీరు నాకు ప్రజలై యుందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించుతుని నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మల్ని నిలువుగా నడవజేస్తుంది. చూడండి, విధేయత ఉండే విశ్వాసికి ఎన్ని మేళ్ళు లెక్క పెట్టారు దేవుడు. ఇది ఒక మంచి తండ్రి తన పిల్లలకి, మీరు గొడవ పడకుండా మంచిగా చదివి మీరు క్లాస్ లో టాప్ 10లో వస్తే నేను మీకు ఈ సంవత్సరం సైకిల్ కొనిస్తాను, నెక్స్ట్ సంవత్సరం నేను మీకు వేరే ఏదో ఒకటి కొనిస్తాను. ఇది ప్రతి తండ్రి ఈ లోకంలో కూడా చేస్తారు, ప్రోత్సహించడం తన పిల్లల్ని ఇంకా బెటర్ అవ్వడానికి. కానీ కొందరు ఆ విధేయత చూపించకుండా వాళ్ళకి ఇష్టం ఉండేటట్టు జీవించడం మొదలు పెట్టే. నేను చెప్పి ఉన్నాను కదా మీకు, నేను చిన్నప్పుడు మేముండే చోటు, నేను చదివే క్లాస్ లో వేరే ఒక అబ్బాయి వేరే ఒక ఇంట్లో ఉండేవాడు. ఆయన నాగరాజ్. అండ్ నాగరాజ్ తమ్ముడు నా తమ్ముడు క్లాస్మేట్. సో మేము నలుగురం కలిసి స్కూల్కి వెళ్ళేది.
వాళ్ళు స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఈసీఐలో పనిచేసేవారు. వాళ్ళు బ్యాగ్ అవన్నీ పెట్టి స్ట్రైట్ సైకిల్ తీసుకొని రామ్ థియేటర్ అలా పెట్టి వెళ్ళిపోతారు ఫిలిం చూడడానికి. మమ్మల్ని కూడా పిలిచేది. మనం నలుగురం పోయి చూసి వస్తామంటే నేను చెప్పేది, మా నాన్నకి తెలిస్తే నా తోలు ఉండదు చర్మం మీద అని చెప్పి మేమైతే భయపడి భయం భయం పెడతారు మంచి తల్లిదండ్రులు. వాళ్ళకు భయం లేదు. సో వాళ్ళు మేము అడిగేది, మీ నాన్న కొట్టరా? కొట్టదు, ఆయన మోడర్న్ తండ్రి, ఆయన అర్థం చేపించేదండి. సో మేము అర్థం చేస్తాము, ఇంకొకసారి అదే చేస్తాము, ఇంకొకసారి ఆయన అర్థం చేపిస్తాడు, మేము ఇంకొకసారి చేస్తాం. అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ నాన్న కొట్టదని, భయం లేదు. దేవుడు భయం పెడతారు. ప్రతి విశ్వాసికి ఇక్కడ ఉండే మనకు అందరికీ అనుభవం ఉంది. ఆయనకి నచ్చినట్టు జీవించలేదంటే మన జీవితంలో ఎలా ఆయన కర్ర వస్తుంది. అలాగే ఆయన విధేయత చూపించే వారికి ఎంతో ప్రోత్సాహం. యూనో ఇప్పుడు మనం 13 వరకు చదివాము. ఇక్కడ ప్రోత్సాహం, వర్షం నీకు దొరుకుతుంది, పంట మీద మంచిగా ఉంటుంది, నీ ధాన్యం పాడవదు, నీ శత్రువు రాడు, నీకు అన్ని, మీ పిల్లలు మంచిగా ఉంటారు. ఇవన్నీ పెద్ద మేళ్ళు విధేయత చూపించేవాడు. అండ్ విధేయత చూపించలేని వాడికి కర్ర కూడా ఉంది. అది 14 నుంచి మనం అదే అధ్యాయంలో చదవచ్చు. అది చాలా ఉంది, భయం వచ్చేస్తుంది. సో కొంచెమే చదువుతాం. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడలను, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనలు మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహించుకున్న ఎడలను, నేను మీకు చేయనదేమనగా మీ కన్నులను క్షీణింప చేయనట్టు, ప్రాణమును ఆయాసపరచినట్టు, తాప జ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును, మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడనవుదును, మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు, మీ విరోధులు మిమ్మల్ని ఏలెదరు, మిమ్మల్ని ఎవరును తరమకపోయినను మీరు పారిపోయేదరు. ఇవన్నీ సంభవించినను మీరు ఇంకా నా మాటలు వినని ఎడల, నేను మీ పాపములను బట్టి మరి 7 అంతలుగా మిమ్మల్ని దండించదను. మీ బల గర్వమును భంగపరిచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండచేసేదను. మీ బలము ఉడిగిపోవును, మీ భూమి ఫలింపకుండును, మీ దేశ వృక్షములు ఫలమీయకుండును. ఓకే, ఇవన్నీ మీరు చదవండి, ఇంకా ఉన్నాయి. దేవుడు అవిధేయులకు ఎంత ఘోరమైన శిక్ష ఇవ్వడానికి తయారున్నారు, అది కూడా ఇక్కడ రాయబడింది. ఇప్పుడు చూడండి, దేవుడు అన్ని విధేయులుగా చేయడానికి ఫస్ట్ వాడేది ఏంటి? రివార్డ్, అంటే ఒక నిరీక్షణ. పాత నియమంలో నిరీక్షణ ఈ లోకపు జీవితం గురించి మాత్రమే ఉండేది. అంటే అక్కడ మంచి వర్షం, పంట, సమృద్ధి, శత్రువు ఉండకుండా ఉండడం, పాత నియమంలో అది మాత్రమే ఉండేది. కానీ ఈ సమయం మనకుండే రివార్డ్స్, మనకుండే నిరీక్షణ ఈ జీవితం మాత్రం కాకుండా రాబోయే జీవితం కూడా. అది పౌల్ గారు చెప్తారు, మీ నిరీక్షణ ఈ జీవితం వరకు మాత్రమే ఉంటే మీకన్నా దౌర్భాగ్యులు వేరే లేరు. అది ఎక్కడ ఉంది అంటే 1 కొరింథీ 15:19. 1 కొరింథీ 15:19. ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉంది. సో కనపడలేనిది మీద నిరీక్షించుమని పౌల్ గారు చెప్తున్నారు. ఎందుకు? కనపడలేనిది అది నిత్యము, కనపడేది అనిత్యము. అది మన చేతిలో నుంచి ఒక రోజు పోతుంది. సో క్రైస్తవులకు విధేయత చూపించడానికి రివార్డ్ గురించి, అంటే నిరీక్షించేది దేని గురించి? కనపడలేని వాటి గురించి నిరీక్షించే మనకి అవసరం ఉందనే వాక్యం మనకి నేర్పిస్తుంది. ఇప్పుడు చూడండి, క్యారెట్ అండ్ స్టిక్ రెండు చూసాం. ఇది ఎక్కువ పాత నియమంలో దేవుడు వాడేది. ఇజ్రాయెల్ ఎప్పుడు దారి తప్పి వారికి ఇష్టం ఉండేటప్పుడు అలా జీవిస్తారో, శత్రువు వచ్చి వాళ్ళని ఎంతో ఒత్తిడి చేసేది. అప్పుడు వాళ్ళు యెహోవాను మొరపెట్టినప్పుడు శత్రువుని తీసివేయడానికి దేవుడు కార్యం చేశారు. నిరీక్షణ, భయం, ఈ రెండింటినీ దేవుడు పాత నియమంలో వాడారు. నిరీక్షణ ఒక మంచి జీవితం కొరకు, ఒక మంచి సమాజం కొరకు నిరీక్షించవచ్చు. భయం దేవుడు వాడారు. ఎప్పుడు మీరు అవిధేయులుగా ఉంటారు, మీకు ప్రాబ్లమ్స్. అలా దేవుడు వాడారు. కొత్త నియమంలో విధేయతకి వేరే ఒక కారణం వచ్చింది. మనం అది రోమా
16లో చూడొచ్చు, 26వ వచనం. తెలుగులో కొంచెం తేడాగా ఉంది. నేను ఆ గ్రేస్ వర్షన్ లో ఎలా రాయబడి ఉందనేది ఒకసారి చూడండి. 26 16:26. ఈ వర్షన్ చదివినాక దెన్ గ్రేస్ వర్షన్ ఒకసారి చదువు. ఇక్కడ 26-27 కలిసి ఉన్నాయి. సమస్తమైన అన్యజనులు విశ్వాసములకు విధేయులన్నట్లు అనాది నుండి రహస్యం ఇక్కడ విశ్వాసములకి విధేయులుగా ఉండేటట్టు ఉంది తెలుగులో. ఇంగ్లీష్ లో ఎలా ఉందంటే జెంటైల్స్ మైట్ కమ్ టు అన్ ఒబీడియన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ఫెయిత్. ఒబీడియన్స్ దట్ కమ్స్ ఫ్రమ్ ఫెయిత్ అంటే విధేయత విశ్వాసం వల్ల వచ్చే విధేయత గురించి అనే ఉంది. ఇప్పుడు ఆ గ్రేస్ వర్షన్ లో ఎలా ఉంది? Romans 16:26. Romans 16. ఇప్పుడు యాక్చువల్ ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ విశ్వాసం వల్ల వచ్చే విధేయత, భయం వల్ల వచ్చే విధేయత చూసాము, నిరీక్షణ వల్ల వచ్చే విధేయత మనం చూసాము. ఇప్పుడు ఒక కొత్త నిరీక్షణ వచ్చిందని పౌలు గారు చెప్తున్నారు. అది దేని ద్వారా వచ్చింది? విశ్వాసం వల్లే. అది మొదటి రోమా 1:5 వచనంలో కూడా అదే చూడొచ్చు. రోమన్స్ 1:5. యేసుక్రీస్తు దాసుడును 1-7 వరకు కలిసి ఉన్నాయి. సమస్త జనులు విశ్వాసములకు విధేయులన్నట్లు విశ్వాసములకు విధేయులు, అది కూడా రాంగ్ ఉంది. ఇక్కడ ఇంగ్లీష్ లో ఎలా ఉందంటే through him we received grace and apostleship to call all the Gentiles to the obedience that comes from faith. Obedience that comes from faith అంటే విశ్వాసము ద్వారా వచ్చే విధేయత. ఇప్పుడు ఇదేంటి? ఈ విశ్వాసం ద్వారా వచ్చే విధేయత ఏంటి? విశ్వాసం ఉండేవాడికి ఉండే విధేయత ఎలా ఉంటుంది? భయం ఉండేవాడికి విధేయత ఉంటుంది. ఆయన ఏం భయపడతాడు? నా మీద దేవుడు కర్ర వస్తుంది, దేవుడు చెప్పిన ప్రతి శాపం మా మీద వస్తుంది. నిరీక్షించి విధేయత చూపించేవాడు దేని గురించి? నాకు ఒక మంచి జీవితం కావాలి, జీవించినాక నేను ఒక మంచి సేవకుడుగా నేను పరలోకంలో ప్రవేశించాను. ఇదే కదా విధేయతకి కారణం, నిరీక్షించే. విశ్వాసం ద్వారా వచ్చే విధేయత, the obedience that comes from faith. ఇదేంటి? విశ్వాసం విధేయత ఎలా తీసుకొస్తుంది? విశ్వాసం అంటే ఏంటి? దేవుడు చెప్పిన దారి నా కొరకు మంచిది, దానికైనా మంచిది నాకు వేరే ఏమీ ఉండదు. ఇది విశ్వాసం. ఆయన చెప్పాడంటే నేను చేయాలి, నాకు మేలు. ఈ విశ్వాసమే మనని విధేయత నేర్పిస్తుంది. ఆయన మీద నమ్మకం ఉంది, ఆయన చెప్పాడంటే చేస్తాడు, నమ్మకం, అది విశ్వాసం. సో ఏం చేస్తావు? ఆయన చెప్పాడు కాబట్టి ఇది విశ్వాసం ద్వారా వచ్చే విధేయత. ఇప్పుడు చూడండి, విశ్వాసం ద్వారా వచ్చే విధేయత పాత నియమంలో ఉండేది. షడ్రక్ మెషక్ అబేద్నెగో చూపించినది ఏంటి? అది వాళ్ళు నమ్మి విశ్వాసం, ఆయన మమ్మల్ని రక్షించగలుగుతాడు, ఆయన రక్షించలేదంటే కూడా మేము ఆయన చెప్పినట్టు చేస్తాము, నువ్వు చెప్పినట్టు చేయం. అండ్ ఏమైంది అక్కడ? దేవుడు గొప్ప కార్యం అక్కడ జరిగింది. డానియల్ 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అండ్ వాళ్ళు ఆయనని కపటం ద్వారా ఆ ప్రార్థన చేసేటప్పుడు ఆయనని దర్యావేస్ దగ్గర ఆయనని దోషిగా నిలబడిపి అలా చెప్పేటప్పుడు ఆయన భయపడలేదు. నేను దేవుడిని తప్ప వేరే, ఆయన చెప్పిన పద్ధతి తప్ప నేను వేరే పద్ధతి చేయను, నాకు వేరే దేవుడు రావడానికి వీల్లేదు. ఇది విశ్వాసం. సో దేవుడు అక్కడ చేశారు. ఇవన్నీ విశ్వాసం ఉండేవాడు విధేయత చూపిస్తాడు. ఎందుకో ఆయనకు తెలుసు, బహు మంచిగా తెలుసు, అది చేస్తే నాకు మేలే జరుగుతుంది. దాంట్లో ఒక మాట నిరీక్షించడానికి లేదు, కానీ దేవుడు చెప్పారు కాబట్టి చేస్తాను, నాకు అదే మేలు ఉంటుంది. దాని ద్వారా ఏ మేలు ఉంటుంది ఆయనకు తెలియదు. కానీ పాత నియమంలో నిరీక్షించేవారు, వారికి తెలుసు ఏ మేలు వస్తుందని, కానీ విశ్వాసం చూపించి. ఇప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగో తెలియదు
వాళ్ళు మంటలో వేస్తారా లేదా? వేశారు, అయినా ఏమి జరగలేదు. ఇది వాళ్ళకి తెలియదు ఏమవుతుంది. కానీ పాత నియమంలో నిరీక్షించేవారు వర్షం, పంట, పశువులు, వారికి గడ్డి, ఇవన్నీ వాళ్ళు నిరీక్షించారు. మంచి పిల్లలు, ఎక్కువ పిల్లలు, శత్రువు నుంచి దూరం, ఇవన్నీ వాళ్ళు తెలిసి నిరీక్షించారు. కానీ ఈ రోజు విశ్వాసంలో నడిచేది ఈ విధేయత, విశ్వాసం ద్వారా వచ్చే విధేయత. ఆయనకు తెలియదు ఏమొస్తుంది, కానీ ఆయనకు తెలుసు అది మేలే ఉంటుంది. ఆ మేలు కొరకు ఆయన విశ్వాసం ద్వారా ఆయన విధేయుడుగా ఉంటాడు. ఇది మూడో రకమైన విధేయత. దెన్ నాలుగో రకమైన రెండో యోహాన్ రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ. మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకున్న వాళ్ళను అన్నది ఆజ్ఞ. ఓకే, విధేయత అంటే ఇంగ్లీష్ లో ఎలా ఉందంటే, అండ్ దిస్ ఇస్ లవ్ దట్ వి వాక్ ఇన్ ఒబీడియన్స్ టు హిస్ కమాండ్స్. ఇది నాలుగో రకమైన విధేయత. అదేంటి? ప్రేమ ద్వారా వచ్చే విధేయత. ప్రేమ ద్వారా వచ్చే విధేయత అంటే ఏంటి? ఇప్పుడు యూసెఫ్ గారు ఆయనని యవన కాలంలో ఒక స్త్రీ, ఒక అందమైన స్త్రీ ఉండొచ్చు, చేయి పట్టుకొని నాతో రామని చెప్పేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి? మీ భర్త ఏం చేస్తాడని భయం లేదు. ఆయన దేవుడు నన్ను కొడతారని భయం లేదు. దేవుడు ఇది చేయొద్దు అనే చెప్పారు, నేను చెయ్యను. ఆ విశ్వాసం కూడా ఆయనకి ఏంటి? దేవుడు ఏమనుకుంటారు నేను ఇది చేస్తాను. ఆయనకి దేవుడితో ఉండే ఎంతో ప్రేమ అక్కడ కనపడుతుంది. ఆ ప్రేమ ద్వారా నేను ప్రేమించే నా దేవుణ్ణి ఎలా నేను బాధ పెట్టాలి ఈ పని చేసి. ప్రేమ ద్వారా వచ్చే విధేయత, ఇది నాలుగో విధేయత. ఇప్పుడు చూడండి, నాలుగు ఉన్నాయి. మొదటిది భయం ద్వారా వచ్చేది, నిరీక్షణ ద్వారా వచ్చేది, విశ్వాసం ద్వారా వచ్చేది, ప్రేమ. మొదటి యోహాను 4వ అధ్యాయం 18వ వచనం. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టదు. భయము దండనతో కూడినది, భయపడవాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రేమ వచ్చేటప్పుడు భయం ఉండదు. ప్రేమించి విధేయత చూపించే ప్రతి వాడు, ఆయనకు దేవుడు అంటే ప్రేమ, దేవుడు అంటే భయం లేదు. దేవుడి మీద నిరీక్షణ ఉంది, దేవుడి మీద విశ్వాసం ఉంది, దేవుడి మీద ప్రేమ ఉంది. కానీ దేవుడు అంటే భయం అయితే లేదు. ఎందుకు? దేవుడు కొట్టినా ప్రేమించే తండ్రి ఆయన. ఆయనతోనే నేను జీవిస్తాను, వేరే నాకు దిక్కు లేదు. నేను ఆయన్ని విడువను, ఆయన కూడా నన్ను విడువను. నువ్వు చెప్పావు ఈరోజు, నిన్ను నేను విడువను, ఎడబాయను. ఇది సత్యం. సో అట్టి ఒక సంబంధం ఉండేవాడు ఆయనకి విధేయత భయం ద్వారా ఎప్పుడు రాదు. ఇప్పుడు మనం 4 మెట్లు చూసాం విధేయతకి. ఆ 4 మెట్లో మొదటిది భయం, రెండోది నిరీక్షణ, మూడోది విశ్వాసం, నాలుగోది ప్రేమ ద్వారా వచ్చే విధేయత. మనం చూసాము ప్రేమ గురించి పౌలు గారు వర్ణించేది. 1 కొరింథీ 13:13లో ఏం చెప్పారు? నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ మిగిలింది. అండ్ వాటిలో శ్రేష్టమైన విధేయత ప్రేమ ద్వారా వచ్చే విధేయత. విశ్వాసం ద్వారా వచ్చే విధేయత చాలా మంచిది. నిరీక్షణ ద్వారా వచ్చే విధేయత మంచిది. ఈవెన్ భయం ద్వారా వచ్చే విధేయత మంచిది, ఎందుకంటే దాని ద్వారా మనిషి బతుకుతాడు ఆ భయం ద్వారా. కానీ ఆ లెవెల్లో వెళ్ళిన వాడు, ప్రేమించి విధేయత చూపించిన వాడికి ఇంకా భయం అయితే ఆయనని విధేయత తీసుకురావడానికి ప్రేరేపించే అవసరం లేదు. ఆయనకు విశ్వాసం, నిరీక్షణ అండ్ ప్రేమ ద్వారా వచ్చాయి. ఇప్పుడు ప్రభు యేసు ఈ లోకంలో నడిచిన అందరిలో శ్రేష్టమైన విధేయత చూపించాడు మనకి. ఆయన తన తండ్రికి ఎటువంటి విధేయత చూపించారంటే, నేనేమీ చేయను, నా ఇష్టం లేదు, నా మనసు చెప్పు, నువ్వు కోరినది నాట్ యాజ్ పర్ మై విల్ బట్ యాజ్ పర్ యువర్ విల్. ఎక్కడ చెప్పారు ఈ మాట? గెత్సెమనీలో ఆ ప్రార్థన చేసేటప్పుడు. ఆయనకు భయం
కొరడాలతో భయమా? సిలువ వేయడం, మరణంతో భయమా? భయం ఏంటి? దేవుడితో దూరం, తండ్రితో దూరం అవ్వడం, అది భయం. అయినా అది ఎంతో ఆయన బాధపడ్డాడు, దేవుడితో దూరం అవడం. దేవుడితో దూరం అవడం ఇంత భయంకరంగా ఉంది ఆయనకి, అది మనకు అర్థం అవ్వదు. కానీ ఆయన అంత ప్రేమ సంబంధంలో ఉండేవాడికి 3 గంటలు దూరం ఉండడమే ఎంతో పెద్ద శిక్ష. అది నేను తట్టుకోలేను తండ్రి, అది నువ్వు తీసివేయి, నువ్వు దూరం అవ్వద్దు నాకు, కానీ అది కూడా నీ చిత్తం, నా చిత్తం. ఏదో ఈ శ్రేష్టమైన విధేయత ఎవరు పొందడానికి ఇష్టపడతారు? దేవుడితో నడవడం మొదలు పెట్టాలి. దేవుడితో నడవడం విశ్వాస నడక వచ్చేటప్పుడు డానియల్ గారు ఎలా నడిచారు? ఫస్ట్ భోజనం గురించి, నేను ఈ విగ్రహానికి బలి ఇచ్చే భోజనం నేను చేయను, అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆయన నడక. ఎంత నడిచాడు, దేవుడు ఎంత ఆయనని ప్రేమించాడు. ఆయనకు అన్ని చెప్పారు, క్రీస్తు ఎప్పుడు వస్తారు, ఈ లోకంలో నీతి అనేది ఎప్పుడు వస్తుంది చెప్పించారు. ఆయనకు ఎంతో ఘనమైన పరిస్థితి దేవుడు ఇచ్చారు. నడవడం మొదలు పెడితే విశ్వాసం, నిరీక్షించే మనం విధేయత చూపించచ్చు. విశ్వాసం ద్వారా మనం విధేయత చూపించచ్చు. అది అన్నిటికైనా శ్రేష్టమైన విధేయత ప్రేమ ద్వారా వచ్చింది. సో ఈ చిన్న మాట మనం ఈరోజు విన్నాము. మన జీవితంలో అట్టి విధేయత, ప్రేమ ద్వారా వచ్చే విధేయత మనకు అందరికీ ఉండాలి. భయపడి దేవుడిని విధేయత చూపించడం, లేకపోతే ఏదో ఒకటి నిరీక్షించి చేయడం, అన్నిటికైనా విశ్వాసము ప్రేమ ద్వారా వచ్చే నిరీక్షణ. ఇది మనం గుర్తుపెట్టుకొని మన జీవితంలో విధేయత ఎందుకు ఉందనేది పరీక్షించే అవసరం కూడా. విధేయత ఉండొచ్చు అందరికి, కానీ దేని ద్వారా వస్తుంది మన జీవితంలో ఎక్కువ విధేయత? దేవుడిని కర్రని భయపడుతున్నాను, చాలా మంది నరకాన్ని భయపడతారు, చాలా మంది పరలోకాన్ని ఆశిస్తారు, బంగారు వీధులు ఇవన్నీ ఆశిస్తారు. ఆయనతో సంబంధం కలిగి ఉండే పరిస్థితి శ్రేష్టమైనది అనేది ఈరోజు వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాను. ఆయనతో ప్రేమ సంబంధం కలిగి విధేయత చూపించు. సో ఈ మాట నేను ఈరోజు మీతో పంచాలని ప్రేరేపించబడ్డాను. The son cannot do anything. It's not that he cannot do. He does not want to do. He is telling, I will not do. I want to do what others do. As children also there is a time where we fear our parents. But eventually you love them for what they do. ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా ప్రేమతో తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తున్నాం. సంఘముగా ప్రభువా ఈ స్థలంలో మేమందరం సమావేశం అవడానికి మీరు ఇచ్చిన చక్కని అవకాశాన్ని, ఆధిక్యతను బట్టి, ఈ గొప్ప ప్రివిలేజ్ బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ దాసుని మా మొదటి నడిపించి మీ మాటలు మాకు వినిపింప చేసిన విధానాన్ని బట్టి వందనాలు. విధేయత యొక్క ప్రాముఖ్యతను ప్రభావం మీరు మా దృష్టికి తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు. మా జీవితాల్లో విధేయత మీకు ఇష్టమైన విషయాన్ని మాకు పూర్తి చేసిన ఆయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చేస్తున్నాం. ప్రభావ విధేయత దేని ద్వారా విధేయత వస్తుందో ప్రభావ అది కూడా మీరు వివరింప చేసినారు. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లేదా మేము భయపడి విధేయత చూపించడం కన్నా నిరీక్షణ వాళ్ళకు వచ్చే బహుమతి గురించి నిరీక్షించి విధేయత చూపించడం కన్నా మీ ఎడల విశ్వాసంతో విధేయత చూపించాలని, అన్నిటికంటే శ్రేష్టంగా ప్రేమ కలిగి విధేయత చూపించాలని మీరు మాకు గుర్తు చేసిన విధానాన్ని బట్టి వందనాలు. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మానవ రూపంలో శరీరధారిగా జీవించున్నప్పుడు ఆయన ఏ విధంగా తండ్రి అయిన మీ ఎడల ప్రేమ కలిగి విధేయత చూపించాడు, ఆ విధంగా మేము కూడా యేసు ప్రభు వలె ప్రేమతో విధేయత చూపించాలనే విషయానికి, ఆ స్థాయికి మా విధేయత ఎదగాలని ప్రభావం మీరు కోరుతున్న విధానాన్ని బట్టి వందనాలు.
మా బీసీ ఫెలోషిప్ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరం ప్రభావ మేము మిమ్మల్ని ప్రేమించేవారంగా, మీతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండేవారంగా, మిమ్మల్ని మా హృదయాలను ఇష్టపడేవారంగా, మిమ్మల్ని ప్రేమించేవారంగా, ఆ ప్రేమలోంచి ప్రభావ మీ మాటకి విధేయత చూపించేవారంగా మేమందరం ఉండలాగా మీకు కృపను అనుగ్రహించండి. నేను విధేయత ద్వారా మరి ప్రభావ మీరు అయ్యా మీరు మమ్మల్ని ఇష్టపడి ప్రభావ మాకు ఇంకా సమీపంగా మీరు ఉంటారండి. అయ్యా మేము మీరు మా మధ్య సంబంధం బలపడుతున్న విషయాన్ని ప్రభావ మీరు గుర్తు చేసిన విధానంలో ఉన్నారు. విన్న వాక్యం అయ్యా మేము గడిచివేట పెట్టకుండా మేము విధేయత చూపించే వారంగా మేము ఉండడానికి కావాల్సిన కృపను అనుగ్రహించినాడు. ఆ విధంగా ప్రభావ మేము ఈ లోకంలో ఏమున్నా ఏం లేకపోయినా ప్రభావ మేము మిమ్మల్ని ప్రేమించుటూ ప్రభావ మేము అయ్యా రోజు రోజుకి మాతో మేమే అయ్యా మేము పోటీ పడేటట్టు నిన్నటి కంటే ఈ రోజు కంటే రేపు ఎక్కువగా మేము ప్రేమించే వారంగా మేము ముందులాగా మీరు మాకు సహాయం చేయమన్నాడు. వాక్యం మిత్రాన్ని దాసుని కూడా ఇంకా బలపరిచి మీరు వాడుకోమన్నాడు. ఈ సమయాన్ని మా అందరికీ ఆశీర్వాదకరంగా చేసినందుకు స్తోత్రాలు చేస్తాం. మా ప్రభువుని మాట్లాడే యేసుక్రీస్తుని నామములో మిగిలిన వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను. Thank you all.